బంగ్లాలో మళ్ళీ రక్తపాతం, అల్లర్లో 93 మంది మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా డిమాండ్తో విద్యార్థుల నిరసనలు, అధికార పార్టీ శ్రేణులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ హింసాత్మకం. విద్యార్థులు, ప్రజలందరూ ఎవడు అల్లర్లు చేస్తాడో వాడిని పట్టుకోండి, గవర్నమెంటే అందరినీ పట్టుకోదానికి, అవునా మీరు కూడా సహాయం చేయండి, నువ్వు రాజీనామా చేయి అంటే అది కాదు గొప్పతనం. మీరు గవర్నమెంట్తో కలిసి అల్లరి చేసే మూకను పట్టుకోవాలి. అది ప్రజల మనోధైర్యం. అప్పుడు దేశాన్ని కాపాడవచ్చు. ప్రధానమంత్రిన మంచి తల్లి అంటారు, మీరేమి చెడ్డ తల్లి అంటారు.